పార్లమెంట్నే తగలెట్టేశారు. నేపాల్లో ఎవరు? జెన్జీ నేపాల్ యూత్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో చొరబడి ధ్వంసం చేసి ఇంటిని తగలెట్టేశారు. ప్రైమ్ మినిస్టర్ భార్య లోపలే సజీవంగా కాలిపోయి చనిపోయింది. ప్రెసిడెంట్ ఇళ్ళని, వేరే మినిస్టర్ ఇళ్ళని కూడా ఇలాగే చేశారు. గవర్నమెంట్ అఫీషియల్స్ని, ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ని మిలిటరీ హెలికాప్టర్స్లో తప్పించాల్సి వచ్చింది. ఫినాన్స్ మినిస్టర్ బయట దొరికితే తరిమి కొడుతున్నారు. దెబ్బకి ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేశాడు. దీనికి జెన్జీ ప్రొటెస్ట్ అని పేరు పెట్టారు. ఇంత విధ్వంసం దేనికి? నేపాల్ గవర్నమెంట్ ఉన్న బలంగా యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్తో పాటు మొత్తం 26 సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేశారు. దాంతో జనాలు కట్టలు తెంచుకుని ఇదంతా చేశారు. ఆ యాప్స్ అన్ని అమెరికన్ యాప్స్ కదా, మరి వాటిని బ్యాన్ చేస్తే వీళ్ళెందుకు పిచ్చోళ్ళలాగా వాళ్ళ ఓన్ కంట్రీని ధ్వంసం చేసుకుని నాశనం చేసుకుంటారు? ఇంతకీ నేపాల్ గవర్నమెంట్ ఎందుకు యాప్స్ని బ్యాన్ చేసింది? మొన్న ట్రంప్ ఇండియాకి టారిఫ్ 25% నుంచి 50% చేశాడు కదా. సో రేపు పొద్దున్న మోదీ కూడా యూఎస్ యాప్స్ అన్నింటినీ బ్యాన్ చేస్తే మనం కూడా రోడ్ల మీదకి వచ్చి ఇలాగే మన దేశాన్ని మనమే తగలెట్టుకునే పిచ్చి పనులు చేస్తామా? అసలు నేపాల్ జెన్జీ కిడ్స్ ఇదంతా చేసింది సోషల్ మీడియా యాప్స్ కోసమా? కాదు. అదేంటో చూద్దాం రండి. నేపాల్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ, మన నైబరింగ్ కంట్రీ అండ్ ఫ్రెండ్లీ కంట్రీ కూడా. ట్రెడిషన్, టెంపుల్ అండ్ కల్చర్లో భారతదేశానికి డీప్లీ కనెక్టెడ్. ద గ్రేట్ హిందూ పశుపతినాథ్ టెంపుల్ నేపాల్ క్యాపిటల్ అయిన కాఠ్మండూలో ఉంది. ఇండియన్ హిందూస్ అండ్ నేపాలీ హిందూస్కి ఇది ఒక పవిత్రమైన క్షేత్రం. ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ ఉగ్రరూపం దాల్చింది కూడా అక్కడే, కాఠ్మండూ. నేపాల్ సైజ్ గురించి తీసుకుంటే మన తెలుగు స్టేట్స్లో పోలిస్తే సగం. పాపులేషన్ కూడా సగమే, 3 కోట్లు. చాలా పూర్ కంట్రీ. దానికి కారణం కరప్షన్. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సెప్టెంబర్ 4, 2025 గవర్నమెంట్ 26 సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేసింది. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివన్నీ, ఎక్సెప్ట్ చైనాస్ టిక్టాక్. ఎందుకు అంటే పెద్ద గవర్నమెంట్ అఫీషియల్ కిడ్స్ నుంచి చిన్న గవర్నమెంట్ అఫీషియల్ కిడ్స్, పొలిటికల్ లీడర్స్ పిల్లలు వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రొజెక్ట్ చేసుకోవడం, కాస్ట్లీ కార్స్ కావచ్చు, కాస్ట్లీ డ్రెస్సెస్ కావచ్చు, ఫ్లాషీ థింగ్స్, డైలీ పార్టీలు చేసుకోవడం, ఇవన్నీ సోషల్ మీడియాలో పోస్టులు, స్టోరీలు పెట్టి షో ఆఫ్ చేసుకోవడం చూసి నేపాల్ యూత్ రగిలిపోయారు. అదేం పెద్ద విషయమా అంటే కాదు, మోస్ట్ కామన్. కానీ నేపాల్లో కాదు, ఎందుకంటే అక్కడ ఉన్న కరప్షన్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ నెపోటిజం వల్ల జనం కష్టపడి సంపాదించిన డబ్బంతా ఈ కరప్టెడ్ గవర్నమెంట్ అఫీషియల్స్ లంచాల రూపంలో పీడించుకుని తింటున్నారు. ఒక చిన్న బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ చిన్న పని చేయించుకోవాలన్నా లంచం లేదే పని జరగదు. నీకు ఏదైనా కావాలా, డబ్బుందా రా, లేదంటే దుబాయ్. మనకి ఇదేం కొత్త విషయం కాదు. ఇక్కడ మనం చూడని కరప్షన్. ఒక 30 రోజుల్లో వచ్చే సర్టిఫికేట్ డబ్బులు ఇస్తే 3 రోజుల్లో వస్తుంది. అలవాటు అయిపోయింది. ఏదైనా గవర్నమెంట్ జాబ్ అప్లికేషన్ టైం పీరియడ్ 20-25 రోజులు ఉంటుంది. అన్ని అప్డేటెడ్ సర్టిఫికేట్స్ కావాలి అంటాడు. సర్టిఫికేట్స్కి అప్లై చేస్తేనేమో రావడానికి 1 or 2 months అంటాడు. తొందరగా రావాలంటే హయ్యర్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి ప్రొసీడింగ్స్ చేయించాలి. వాళ్ళు మనల్ని ఎందుకు దేక్తారు? డబ్బులనే దేక్తారు. కానీ నేపాల్ అసలే పేద దేశం. డెవలప్మెంట్ లేక, ఎంప్లాయ్మెంట్ లేక, ఖర్చులకి డబ్బులు లేక బయట దేశాలకు వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు. నేపాలీస్ని మనం చూస్తూనే ఉంటాం. కన్స్ట్రక్షన్ వర్కర్స్గా, సెక్యూరిటీ గార్డ్స్గా, గూర్ఖాస్గా, ఫార్మింగ్ లేబర్స్గా, ఎక్కడ పని దొరికితే అక్కడ భయంకరమైన ఫిజికల్ వర్క్ కష్టపడుతుంటారు. మనోళ్ళు చేయరు అంత ఫిజికల్ వర్క్. నేపాల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూస్తే more than 20%, వరల్డ్లోనే హైయెస్ట్. అలా ఎక్కడెక్కడో కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో నేపాల్ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్కి ఇచ్చి బ్రతుకుతుంటే వాళ్ళు కట్టే ఈ ట్యాక్స్ మనీతో ఈ గవర్నమెంట్ అఫీషియల్ కిడ్స్ ఇష్టం వచ్చినట్టు పార్టీలు చేసుకుని రిచ్ లైఫ్ ఎంజాయ్ చేయడం. దాంతోపాటు కరప్షన్. స్టూడెంట్స్ అందరూ స్టడీస్ అయిపోయాక జాబ్స్ లేక ఏం చేయాలో తెలియక ఆపర్చునిటీస్ కోసం వెతుక్కుంటుంటే అదే ఏజ్లో ఉన్న ఈ గవర్నమెంట్ అఫీషియల్ కిడ్స్ ఫ్యాన్సిఫుల్ లైఫ్ పోస్టులు చూసినప్పుడు ఎంత కాలుతుంది. వీళ్ళకి ఎబిలిటీస్ ఉండి ఆపర్చునిటీ లేనప్పుడు దానికి కారణమైన వాళ్ళు ఎబిలిటీస్ లేకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటే అది కూడా వీళ్ళ ట్యాక్స్ మనీతో. ఎవరికైనా ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ చూసి సోషల్ మీడియాలో #NepoKids, #NepoBabies అని మీమ్స్ చేసి అది వైరల్ అయ్యి ట్రెండ్ సెట్ చేశారు. ఆ నెపో కిడ్స్ వాళ్ళ బాబు ఎంత కరప్టెడో తెలుసా, ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా, అది ఇది అని ట్రోల్స్ చేశారు. ఇది భయంకరంగా పెరగడంతో నెపో కిడ్స్ వాళ్ళ పేరెంట్స్కి ఖాళీ మా వాళ్ళనే ఇలా అంటారా అని అధికార బలంతో ఈ మీమ్స్ అండ్ ట్రోల్స్ని ఆపడానికి గవర్నమెంట్ ఆ యాప్స్ కంట్రోల్ మాకు కావాలి అని డిమాండ్ చేస్తారు.
కానీ వాళ్ళందరూ డినై చేశారు. సో యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్తో పాటు మొత్తం 26 సోషల్ మీడియా యాప్స్ అన్నింటినీ బ్యాన్ చేసేశారు. ఎక్సెప్ట్ టిక్టాక్ అనే కొన్ని చైనీస్ యాప్స్ తప్ప. ఎందుకంటే చైనా వాళ్ళు కంట్రోల్ యాక్సెస్ ఇచ్చారు. సో ఆ పర్టికులర్ హ్యాష్ ట్యాగ్స్ని స్టాప్ చేయొచ్చు. బ్యాన్ చేసిన వెంటనే గ్రూప్స్గా ఫామ్ అయ్యి ప్రొటెస్టులు స్టార్ట్ చేశారు. అందరూ VPNs వేసుకుని అగ్రెసివ్గా ట్రోల్ చేసి సోషల్ మీడియా మొత్తం ఒక ఫ్లడ్ లాగా నింపేశారు. జెన్జీ కిడ్స్ అక్కడ వాళ్ళకి తెలీదా ఏది ఎలా ఓపెన్ చేయాలో. ఈ ప్రొటెస్ట్లన్నీ హమీ నేపాల్ అనే ఒక NGO ఆర్గనైజ్ చేసింది. స్కూల్ యూనిఫామ్స్తో రమ్మని యూత్ అగైన్స్ కరప్షన్ అనే బ్యానర్స్ సప్లై చేసి 20-25 years లోపున్న యూత్ రోడ్ల మీదకి వచ్చి ర్యాలీ చేస్తున్నారు. రోజు రోజుకి అది పెరిగి కొన్ని వేల మంది యూత్ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏంట్రా ఇల్లు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు అని గవర్నమెంట్ స్పెషల్ ఫోర్సెస్ని దింపి అలాని కంట్రోల్ చేయడానికి పంపింది. టియర్ గ్యాస్ యూస్ చేశారు, రబ్బర్ బుల్లెట్స్తో కాల్చారు, వాటర్ ప్రెషర్తో చాలా ట్రై చేశారు. అయినా కూడా కంట్రోల్ కాకపోవడంతో రియల్ బుల్లెట్స్తో అటాక్ చేశారు. 20 మందిని చంపేశారు. 100 మందికి పైగా ఫుల్ ఇంజురీస్ అయ్యాయి. ఇక దాంతో ఒక్కసారిగా ప్రెషర్ కుక్కర్ పేలినట్టు జెన్జీ కిడ్స్ విజృంభించారు. చేతికి దొరికితే దాన్ని తీసుకుని ఏది కనిపిస్తే దాన్ని ధ్వంసం చేసి పడేశారు. ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇళ్ళకెళ్ళి తగలబెట్టడం, వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే వాటన్నిటిని ధ్వంసం చేయడం. గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కలిసి కట్టించుకున్న హిల్టన్ అనే ఒక పెద్ద హోటల్ని కూడా మొత్తం తగలబెట్టేశారు. ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇంట్లోకి దూరి మొత్తం విరగొట్టేసి ఇంటిని తగలెట్టేస్తే లోపల తన భార్య సజీవ దహనమైపోయి చనిపోయింది. ఫినాన్స్ మినిస్టర్ పొరపాటున దారిలో కనిపిస్తే ఎగిరి తన్ని దొరికినట్లు తరిమి కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. డైరెక్ట్ పార్లమెంట్లోకి దూరి లోపలంతా విరగొట్టి మొత్తం కాల్చి పారేశారు. అందులో ఇరుక్కుపోయిన గవర్నమెంట్ అఫీషియల్స్ని మిలిటరీ హెలికాప్టర్స్తో తప్పించారు. దెబ్బకి ప్రైమ్ మినిస్టర్ KP శర్మ ఓలీ రాజీనామా చేశాడు. మినిస్టర్ సోషల్ మీడియా యాప్స్ మీద బ్యాన్ తీసేస్తాను, ఆపండ్రా బాబు అని బ్యాన్ తీసేశాడు. అయినా కూడా వాళ్ళు అస్సలు తగ్గలేదు. మేము కరప్షన్ని ఫైట్ చేయడం కోసం పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే మీరు మా మీద అటాక్ చేసి 20 మందిని చంపేస్తారా? అంత చులకనగా కనిపిస్తున్నామా? స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కూడా చంపుతారా? యూ కరప్టెడ్ ఇడియట్స్. మీరు చేసే కరప్షన్ని బయటకు చూపిస్తే మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని తొక్కేస్తారా? సోషల్ మీడియా బ్యాన్ చేస్తారా? ఇప్పుడు చెయ్యండి, ఏం చేస్తారో చూస్తాం, ఒక్కడిని కూడా వదిలేది లేదు అని నేపాల్ యూత్ దోల తీర్చేశారు. అసలు ఈ మధ్యన కుర్రోళ్ళు చాలా డేంజరస్ ఉన్నారు అనుకో, కెలికితే క్యామెడీకి చంపేసేలా ఉన్నారు. సరే అయితే మరి ఇప్పుడు మీకేం కావాలో చెప్పమన్నారు. జెన్జీ డిమాండ్స్ చెప్పారు. అవేంటంటే ప్రైమ్ మినిస్టర్ లాగా పెద్ద పెద్ద గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ లీడర్స్ అందరూ రిజైన్ చేయాలి. దాదాపు 20 ఏళ్లుగా మీరు పీకింది, మా బ్రతుకులతో ఆడుకుంది చాలు, మా జీవితాలంతా కుడిపించేశారు. 2 సైడ్ల వాళ్ళు అంటే పవర్లో ఉన్న వాళ్ళు, ఇటు అపోజిషన్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ రిజైన్ చేయాలి. మీరు పాలించుకొని మీరు రిచ్ అయిపోయి మా డబ్బంతా దొబ్బింది చాలు, అందరూ దిగిపోవాలి అన్నారు. రెండోది డిజల్యూషన్ ఆఫ్ కరెంట్ పార్లమెంట్ అండ్ న్యూ ఎలక్షన్స్. ఇప్పుడున్న పార్లమెంట్ మొత్తం డిజాల్వ్ చేసి మళ్ళీ కొత్తగా ఎలక్షన్స్ పెట్టి ఒక ఫెయిర్ వేలో లీడర్ని ఎన్నుకుంటాం. KP శర్మ ఓలీ మాత్రం పర్మనెంట్గా దిగిపోవాలి, మళ్ళీ కనిపించకూడదు, కనిపిస్తే చంపేస్తాం. దుబాయ్కి పారిపోయాడంట కదా, అక్కడ కూడా మా నేపాలీస్ ఉన్నారు, కనిపిస్తే ఖచ్చితంగా నరికేస్తారన్నారు. డెమోక్రాటిక్ రూల్స్ అన్ని మళ్ళీ రెన్యూ చేసి కొత్తగా న్యాయబద్ధంగా రాసుకోవాలి. ఇకనైనా మా బ్రతుకులు మారాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేలాగా, జాబ్స్ పెరిగేలాగా, కంట్రీ డెవలప్ అయ్యేలాగా ఉండాలి అన్నారు. నెక్స్ట్, క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఆఫ్ పోలీస్ అండ్ పొలిటికల్ ఫిగర్స్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్డరింగ్ ఆఫ్ వైలెన్స్. 20 మందిని చంపేశారు కదా, 100 మందికి పైగా గాయాలై హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు కదా, దానికి రిజల్ట్గా లిటరలీ అపరిచితుడులో చెప్పినట్టు బ్లాక్ లో బ్రాంతి అమ్మిన కొట్టువాడి, లంచం తీసుకుని దాన్ని అనుమతించిన పోలీసు వాడిని, నో ఎంట్రీలో వెళ్లిన రిక్షా వాడిని, కాంట్రాక్టర్, కార్పొరేషన్ అది అప్రూవ్ చేసిన ఇంజనీర్ని, కాంట్రాక్ట్ పాస్ చేసిన మంత్రిని, ఒక టోటల్ సిస్టమ్నే లోపలయ్యాలి అనేలాగా వైలెన్స్ చేయమని ఆర్డర్స్ ఇచ్చిన పోలీస్ అఫీషియల్స్, ఆ ఆర్డర్ని అప్రూవ్ చేసిన హయ్యర్ అఫీషియల్స్, దానికి సంబంధించిన మినిస్టర్, అది ఫాలో అయిన పోలీస్ ఫోర్స్ అందరినీ అరెస్ట్ చేసి లీగల్గా పనిష్ చేయాలని చెప్పారు. ఇంకో డిమాండ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ నెపోకిడ్ కల్చర్. అంటే పొలిటికల్ పొజిషన్స్ కానీ, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ ఫ్యామిలీ కనెక్షన్స్కి ఇవ్వకూడదు. ఇప్పటి వరకు అలా ఇచ్చిన కాంట్రాక్ట్స్ అన్నీ కూడా తిరిగి తీసేసుకోవాలి. ఇప్పటి వరకు అన్ని గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లోనూ వాళ్ళే ఉన్నారు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మొత్తం వాళ్ళే ఆక్రమించుకుని డబ్బులు బయటికి రాకుండా వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ లేక, డెవలప్మెంట్ లేక మేము రోజు చస్తూ బ్రతుకుతున్నాం. సో ఈ నెపోకిడ్ కల్చర్ మొత్తం పోవాలి అన్నారు. అండ్ ఫైనలీ ఇలా సోషల్ మీడియా బ్యాన్ చేసి మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని తొక్కేసేలాంటి పిచ్చి పనులు చేయకూడదు. వీటన్నిటికీ ఒప్పుకుంటే ఇది ఆగుతుంది, లేదా తగలబడుతూనే ఉంటుంది అన్నారు. నెక్స్ట్ ఇప్పుడు సుశీలా కర్కి అనే ఆమెని టెంపరరీ PM సీట్లో కూర్చోబెట్టారు.
ఈమె మాజీ చీఫ్ జస్టిస్. ఆమె ప్రెస్ మీట్లో నేను నా టీము పవర్ రుచి చూడడానికి కాదు, నెక్స్ట్ 6 months లోపు కొత్తగా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం, ఆ ఎలక్షన్స్ వరకు నేను జస్ట్ ఒక బ్రిడ్జ్ లాగా మాత్రమే అని చెప్పింది. September 8th ప్రొటెస్ట్లో చనిపోయిన వాళ్ళందరి మరణాలు వీర మరణాలుగా డిక్లేర్ చేస్తాం, చనిపోయిన ఒక్కో ఫ్యామిలీకి 10 లక్షలు కాంపెన్సేషన్ ఇస్తాం, ఇంజురీ అయ్యి హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరి ఎక్స్పెన్సెస్ అన్ని గవర్నమెంటే చూసుకుంటుంది, ప్రొటెస్ట్లో డ్యామేజ్ అయిన షాప్స్ కానీ ప్రైవేట్ హోమ్స్ కానీ రెనోవేట్ చేసుకోవడానికి గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇస్తుంది అని చెప్పింది. కరప్షన్తో బాధపడుతున్న మీ కోపం న్యాయమే, కరప్షన్ లేని ఒక కొత్త గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మీ అందరి సపోర్ట్ కావాలని ప్రెస్ మీట్లో చెప్పింది. ఇది నేపాల్ ప్రజెంట్ సిచ్యువేషన్. సో నేపాల్లో జరిగిన ఈ జెన్జీ ప్రొటెస్ట్ ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? కమెంట్స్లో రాయండి. నమస్కారం.